నెక్స్ట్ వన్ చూడండి. మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి? ఎందుకు దీన్ని యూజ్ చేస్తాం? ఇప్పుడు మన బిజినెస్ ఇండియాలో ఉంది. ఓన్లీ ఇండియాలోనే డొమెస్టిక్ అంటే ఇండియాలోనే మనం బిజినెస్ చేస్తామా? అదర్ కంట్రీస్‌లో చేయలేమా? 100% చేస్తాం. వేరే దేశాలతో పర్చేజ్ చేస్తూ ఉంటాం. వేరే దేశాలకు కూడా సేల్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఇప్పుడు వాళ్ళ దేశాలకు సంబంధించిన కరెన్సీ సింబల్స్ వేరుంటాయి. మన దేశానికి సంబంధించిన కరెన్సీ సింబల్ వేరుంటాయి. సో, వాళ్ళ యొక్క కరెన్సీకి ఇండియా అమౌంట్ ఎంతవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆస్ట్రేలియా డాలర్. ఒక డాలర్‌కి 54.90 పైసా. దినార్ కువైట్. ఒక దినార్‌కి 267.59 పైసా. దుబాయ్ డీహెచ్ఎస్ 22.31 పైసా. కరెన్సీ సింబల్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఎంటర్ చేసుకొని, తర్వాత పర్చేజ్ చేసేటప్పుడు గాని, సేల్ చేసేటప్పుడు గాని సింబల్స్ మనం ప్రెజెంట్ చేసి అమౌంట్ ఇవ్వాల్సొస్తుంది. ఎలా అనేది చూద్దాం. దీన్ని మల్టీ కరెన్సీ అంటాం. ఇతర దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ టాలీలో ఎలా మెన్షన్ చేయాలి అనేది చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ. ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. 2 ఆప్షన్స్ పెట్టండి. విత్ జీఎస్టీ నో. నో సేవ్. క్రియేట్ లెడ్జర్స్. ఫస్ట్ వన్ క్యాపిటల్ అకౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్. పర్చేజ్ అకౌంట్స్. ఆస్ట్రేలియా. సన్రీ క్రియేటర్స్. ఇక్కడ యాక్చువల్‌గా మీరు ఆస్ట్రేలియా తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏ రాష్ట్రాలున్నాయో మనకు తెలీదు. ఓకే. కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటున్నాం. రియల్ టైమ్‌లో అయితే మీకు మీరు ఏ కంట్రీ అయితే తీసుకుంటారో అక్కడ కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఓకే. తెలుసు. తెలుసు అకౌంట్స్. వైట్. ట్విట్టర్ వాళ్ళు. సన్రీ. క్రిప్టార్స్. దుబాయ్ కంప్యూటర్ షాప్. ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్. బ్యాంక్ చార్జెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఎస్కేప్. చూడండి కరెన్సీ. కరెన్సీ కింద ఎలాంటి సింబల్ లేదు. కరెన్సీస్ క్రియేట్ చేస్తేనే రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ అని ఒక ఆప్షన్ బయటకొస్తది. డాలర్. డిఎన్. దినార్. డిహెచ్ఎస్. దిర్హమ్స్. ఇండియా సింబల్ అవసరం లేదు. రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్. డాలర్‌కి ఇండియా అమౌంట్ ఎంత? 54.90 పైసా. డిహెచ్ఎస్‌కి ఎంత? 22.31 పైసా. డిఎన్‌కి ఎంత? 267.59 పైసా. సేవ్.
యూనిట్, ఇన్వాయిస్ నంబర్స్, స్టాక్ ఐటమ్, ల్యాప్టాప్. ఉంది. ఎస్కేప్, వచ్చర్స్, రిసిప్ట్. ఓకే, మీరు డేట్ మారుస్తారో మార్చుకోండి, ప్రాబ్లం లేదు. 14 క్యాపిటల్ 75 lakhs. Ultra 24 purchase 24 HP laptop 80 $600 48,000. చూడండి, 600కి 54.90తో ఇంటూ చేస్తే 32,940 వస్తుంది. అదే 48,000కి 54తో ఇంటూ చేస్తే 26,35,200 వస్తుంది. సేల్స్ 15 వెయిట్ P 30 billion 267.59. Okay, bye. HP RT DHS 1250. చూడండి, పేమెంట్ 26 ఆస్ట్రేలియా 25,000. రిసిప్ట్ 17 బై DHS ట్రావెలింగ్ 34,000. బ్యాంక్ చార్జెస్ 10,000. ఎస్కే డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఆల్ట్ F2 ఇచ్చేసి తీసేసామంటే
మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 9,13,832. ఆల్ట్ C సింబల్స్ వైజ్గా అమౌంట్ షో చేస్తుంది. $59,446 అయితే ఇండియా అమౌంట్ 32,63,632. ఆల్ట్ C 3 దేశాల అమౌంట్ చూపిస్తుంది. 4 దేశాల అమౌంట్ చూపిస్తుంది. చేజ్ సేల్స్ క్లోజింగ్ డాష్బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. బుక్స్ పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, షిప్ రిజిస్టర్, ఇలా ఈ విధంగా చేయాలి. ఇది మల్టీ కరెన్సీ. ఇతర దేశాలతో ట్రాన్సాక్షన్ చేస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. ఓకేనా? అర్థమైందా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? క్లియర్ మా? క్లియర్ గైస్? క్లియర్ సార్. యా. సో అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్. ఎలా సార్ ఎడిట్ చేసుకునేది మనం? నేనండి ఏంటి ఈ ప్రాబ్లం ముందు ఇచ్చేసాం అనుకోండి, ఎంటర్ చేస్తాం అనుకోండి, దాన్ని ఎలాగా వాయిస్ బ్రేక్ ఆల్టర్ అవుతుంది. చేసుకునేది మనం? వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. సార్ లాస్ట్ ప్రాబ్లం ఇప్పుడు మీటర్స్ అని ఇచ్చారు కదా, ఇప్పుడు మన యూనిట్స్ దగ్గర మీటర్స్ పీసెస్ అలా ఇచ్చారు కదా, అట్లాగా మనం ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ప్రోడక్ట్ గిరాస్ కాకుండా మీటర్స్ చేసామనుకోండి బై మిస్టేక్, మనం ఆల్టర్లో వెళ్ళి మార్చుకోవాలి. అప్పుడు దాన్ని అదొక్కసారి చూపిస్తారు సార్, ఎందుకంటే అది మేము ఆల్టర్ చేసేటప్పుడు అక్కడికి వచ్చేసరికి యూనిట్స్ దగ్గర స్కిప్ అయ్యి బయట అవతలకి వెళ్ళిపోతుంది సార్. ఆల్టర్ యూనిట్ మార్చుకోవాలి. ఓకే, ఒకసారి గుర్తుపెట్టుకో, ఒక దాని మీద ఎంట్రీ పాస్ అయ్యింది అంటే అది ఆల్టర్ అవ్వదు. ఓకే, ఎంట్రీ కాకపోతే అవుతుంది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ పాస్ చేసావు నువ్వు, నెంబర్స్ మీద. ఓకే, నువ్వు ఐటమ్ ఏదైనా చేంజ్ చేయాలంటే స్లిప్ అవుతుంది, జంప్ అవుతుంది. ఎందుకు జంప్ అయింది? Okay. ఎందుకు ఇక్కడ ఎందుకు రాలా? ఆల్రెడీ ఈ నెంబర్స్ అనే దాని మీద నువ్వు ఎంట్రీస్ పాస్ చేసావు. అవి డిలీట్ చేసి కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. అవి డిలీట్ చేయకుండా మారదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎన్ని ఆ డిలీట్ ఎంట్రీ చేయాలి డిలీట్ చేసి పక్కన మారుతుంది. ఇవన్నీ డిలీట్ చేయాలి నువ్వు. పర్చేజెస్, సేల్స్ ఇవన్నీ డిలీట్ చేస్తే అప్పుడు చేంజ్ అవుతుంది. ఓకే ఓకే డిలీట్ చేశాను, ఇప్పుడు మారుతుంది. ఇప్పుడు కర్సర్ అడిగిపోతుంది. ఎంట్రీ పడకముందే పోయిందా? ఇప్పుడు ముందు పోలేదు. ఓకే సార్. ఎందుకు? వాటి మీద ఎంట్రీస్ పాస్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఎంట్రీస్ పాస్ చేస్తే పోదు, ఎంట్రీస్ పాస్ చేయకుండా ఉంటే పోతుంది. నువ్వు మార్చాలంటే బిల్స్ సేవ్ చేసే డిలీట్ చేయాలి, పర్చేజ్ సేల్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. గైస్.